హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి మనం టేస్టీ టేస్టీ ఎగ్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. సో ఫస్ట్ వచ్చేసి నేనైతే 4 ఎగ్స్ అయితే బాయిల్ చేసుకుంటున్నాను అనమాట. సో ఎగ్ బిర్యానీకి ఎగ్ చాలా ఇంపార్టెంట్ కదా. సో అందుకని ఎగ్ అయితే మంచిగా బాయిల్ చేసేసుకుంటున్నాను. నాకు బాయిల్డ్ ఎగ్ అంటే చాలా ఇష్టం అండి. సో ఇక్కడైతే రైస్ అయితే పెట్టేసుకున్నాను, బాస్మతి రైస్. ఒక 1 అవర్ నానబెట్టుకొని దాంట్లో కొద్దిగా సాజీర, లవంగాలు 2, చెక్క 2, ఇలాచి, ఇంకా బిర్యానీ ఆకు ఒకటి వేసేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి నేను బిర్యానీ కోసం ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే కాజు అయితే పక్కన పెట్టుకున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ అయితే నేనే చేసేసుకున్నాను. సో ఇది కూడా ఈజీ ప్రాసెసే. సో ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటేనే కదా బిర్యానీకి అసలైన టేస్ట్ అనేది వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మన రైస్ అయితే ఉడికిపోతుంది అనమాట. రైస్ని మరీ ఎక్కువగా ఉడికియకూడదు, ఒక 70% అలా ఉడికించాలి. సో ఇప్పుడు వచ్చేసి నేను కాజు కొంచెం ఫ్రై చేసేసుకుంటున్నాను అనమాట, ఆయిల్లో వేసి. కొంచెం కాజు డెకరేషన్ ఉంటే చూడడానికి చాలా బాగా కనిపిస్తుంది. సో మధ్యలో తినేటప్పుడు వస్తే కూడా బాగుంటుంది. సో ఇక్కడ వచ్చేసి నేను కాజు వేయించుకున్న దాంట్లోనే కొద్దిగా పసుపు అయితే వేసుకున్నాను. పసుపు వేసేసుకొని దీంట్లోనే మనం ఉడికించిన ఎగ్స్ అయితే వేసుకోవాలన్నమాట. సో కొద్దిగా పసుపు, కారం మరీ ఎక్కువగా వేసుకోకూడదు, ఒక హాఫ్ టీ స్పూన్ అట్లా వేసేసుకుంటే చాలు. మనం ఎగ్స్ ఎక్కువగా తీసుకుంటే ఎక్కువ వేసుకోవాలి దానికి తగ్గట్టు. సో సాల్ట్ కూడా వేసేసుకున్నాను అనమాట. మనం ఎగ్స్లో కలిపామంటే అది వాటికి పట్టదు. సో ఇలా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకున్నామంటే దానికి ఉప్పు కారం అనేవి మంచిగా పడతాయి, ఎగ్స్ కూడా టేస్ట్గా ఉంటాయి. సో అందుకని ఇలా ఆయిల్లో చేసేసుకోవాలి. ఇది వచ్చేసి మనం సిమ్లో పెట్టి చేసేసుకుంటే బాగుంటుంది. హై ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే ఎగ్స్ మాడిపోయే ఛాన్స్ ఉంది. సో మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని అటు ఇటు తిప్పేసుకోండి. సో కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది, మనకైతే అప్పుడు తెలిసిపోతుంది అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, కొద్దిగా కలర్ అయితే చేంజ్ అవుతుంది, ఎల్లో కలర్లోకి టర్న్ అవుతుంది. అది అలాగా కొంచెం బాయిల్ అయినట్టు, వేగినట్టుగా మనకు కనిపిస్తుంది. సో అవన్నీ అలా అయిన తర్వాత మనం తీసి పెట్టేసుకోవాలి. సో బిర్యానీలోకి బాయిల్డ్ ఎగ్ తినడం ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం. నేను బిర్యానీ చేసినప్పుడల్లా కంపల్సరీ బాయిల్డ్ ఎగ్ అయితే పెట్టుకుంటానమాట. సో ఇక్కడ వచ్చేసి మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి కదా బిర్యానీ కోసం. ఫస్ట్ వచ్చేసి నేను గీ వేసేసుకుంటున్నాను. సో మీరు ఆయిల్ కూడా వేసేసుకోవచ్చు ఆ ప్లేస్లో, నేనైతే గీ వేసేసుకున్నాను. సో ఇప్పుడు వచ్చేసి సాజీరా వేసుకున్నాను. సో మనం ముందే మ్యారినేట్ చేసి పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా డైరెక్ట్గా కూడా చేసేసుకోవచ్చు. సో నేను వచ్చేసి డైరెక్ట్గా చేసేసుకుంటున్నాను. సో దీంట్లో వచ్చేసి మన మసాలా దినుసులు అయితే వేసుకోవాలి. దాల్చిన చెక్క, లవంగ, ఇలాచి, బిర్యానీ ఆకు. సో మనం ఆల్రెడీ రైస్లో కూడా వేసుకుంటాం కాబట్టి చూసుకొని వేసేసుకోవాలి. సో రైస్లో మొత్తం వంపేస్తాం, ఇవైతే ఏం రావు కానీ మసాలా అయితే పడుతుంది. సో కొద్దిగా పచ్చిమిర్చి, అలాగే నేను ఇందాక ఫ్రై చేసుకున్నాను కదా ఆనియన్, అవే కొంచెం మగ్గు పెట్టుకున్నా, అంటే మరీ ఎక్కువగా ఫ్రై చేయలేదు. ఆ ఆనియన్ అయితే వేసేసుకున్నాను అనమాట. సో ఈ మొత్తం మంచిగా కలిపేసుకొని దీంట్లో టేస్ట్కి తగ్గట్టు మనం స్పైసీ లెవెల్స్ ఎక్కువగా తినేటట్టయితే ఎక్కువగా వేసుకోవాలి, లేదైతే మీడియంగా వేసేసుకోవచ్చు. నేనైతే 2 స్పూన్స్ వేసుకున్నాను. అలాగే 1 స్పూన్ సాల్ట్ అయితే వేసేసుకున్నాను అనమాట. సో ఇది కూడా మనం మీడియం ఫ్లేమ్లో అంటే అది సిమ్లో పెట్టేసుకొని చేసేసుకోవాలి. ఎందుకంటే ఉప్పు కారం అనేవి డైరెక్ట్గా వేసేసుకుంటున్నాం ఆయిల్లో కాబట్టి అవన్నీ మాడిపోకుండా ఉంటాయి. అవి మాడిపోయాయంటే టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది. సో ఇక్కడ వచ్చేసి నేనైతే ఒక 2 టమాటాస్ అయితే మిక్సీ పట్టేసుకున్నాను. సో మనకి గ్రేవీ అనేది కావాలి కదా బిర్యానీలోకి. సో అందుకనే టమాటా అయితే గ్రేవీ కోసం అని మిక్సీ పట్టి వేసేసుకున్నాను. సో నేనైతే ప్లెయిన్ రైస్ అస్సలు తినలేను, నాకు గ్రేవీగా ఉంటేనే ఇష్టం. పీసెస్ లేకపోయినా సరే కానీ గ్రేవీ అయితే ఉండాలన్నమాట. సో మేము బిర్యానీ తెచ్చుకున్నప్పుడల్లా గ్రేవీ నేనే ఎక్కువ ప్లెయిన్ రైస్ మా వాళ్ళు వేసుకుంటారు. సో ఇక్కడ వచ్చేసి బాగా ఉడికించుకోవాలి, మంచిగా మగ్గనివ్వాలి, పచ్చివాసన పోవాలన్నమాట టమాటా. సో ఇక్కడ పచ్చివాసన పోయేదాకా సిమ్లో పెట్టి మంచిగా వేయించేసుకోవాలి. సో దాన్ని కలుపుతూ ఉండాలి. సో ఇది బాగా మగ్గిన తర్వాత దీంట్లో అయితే మనం కర్డ్ అయితే వేసేసుకోవాలి. సో నార్మల్ బిర్యానీలో అయితే కర్డ్ మసాలాస్ అవన్నీ వేసి మనమైతే
మ్యాగ్నెట్ చేసుకుంటాము కొద్దిసేపు. సో దీంట్లో వచ్చేసి ఇలా డైరెక్ట్గా కర్డ్ అనేది వేసేసుకోవాలి. యాక్చువల్గా ఇది ఏంటంటే కొంచెం వాటర్ వేసి మరీ మజ్జిగలా కాకుండా కొద్దిగా ఇలా లంప్స్ ఇవన్నీ పోయేలాగా చేయాలన్నమాట. సో నేను వచ్చేసి ఆ రోజు హడావిడిలో ఉన్నాను, సో అలాగే వేసేసాను. సో మీరైతే అలా కలుపుకొని ఇవన్నీ ముద్దగా లేకుండా వేసేసుకోండి. సో ఇక్కడైతే మన గ్రేవీ రెడీ అయిపోయింది. దీంట్లో వచ్చేసి రైస్ అయితే చూసారు కదా, ఇలా పలుకుగా ఉండాలన్నమాట. నేనైతే వాటర్ వంపి పెట్టేసుకున్నాను, ఎందుకంటే ఫస్ట్ రైస్ పెట్టేశాను అనమాట, అది అయిపోయింది. సో అందుకని అప్పటిదాకా పొయ్యి మీద ఉంటే మెత్తగా అయిపోతుందని వంపేసుకున్నాను. సో ఇప్పుడు మనం మసాలా అయితే ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసేసుకోవాలి. సో ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకొని మనం పైన కూడా వేసేసుకుంటాం కాబట్టి కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ ఇక్కడ పెట్టుకోవాలి, కొద్దిగా పక్కన పెట్టుకొని మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసి అలాగే కొత్తిమీర కూడా వేసేసేయాలి. సో కొత్తిమీర కూడా వేసేసిన తర్వాత పైన రైస్ అయితే మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకొని, సో పైన వచ్చేసి ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే కొత్తిమీర అయితే వేసేసుకున్నాను. సో మనకి బిర్యానీలో గీ అనేది చాలా ఇంపార్టెంట్. సో గీ కూడా కంపల్సరీ వేసేసుకోవాలి, ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ వేసేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి నేను గీ వేసుకుంటున్నాను. అలాగే మనం కాజు ఏదైతే ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నామో అది కూడా వేసేసుకుంటున్నాను అనమాట. సో ఇది మొత్తం వేసేసిన తర్వాత మనమైతే పెంక పైన పెట్టుకొని 10 మినిట్స్ హై ఫ్లేమ్లో, తర్వాత ఒక 15 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. సో మన ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. సో ఇది వచ్చేసి ఎమ్మీగా సూపర్గా ఉంది. మనం బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరమే లేదు, చాలా ఈజీగా మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు ఎగ్ బిర్యానీ. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.